కొత్త స్కామ్. మామూలుగా సాధారణంగా నకిలీ మద్యం ఈ మధ్య మనం వింటున్నాం. సర్వేపల్లిలో కొత్తగా నకిలీ డీజిల్ తయారైంది. నకిలీ డీజిల్ని, కల్తీ అయినటువంటి డీజిల్ని తీసుకొచ్చి ట్యాంకర్లో నింపి పెట్రోల్ బంకుల్లో పట్టుకోకుండా మా దగ్గరే మీరు పట్టుకోవాలని చెప్పి ఆ పామాయిల్ ట్యాంకర్స్కి సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి బలవంతంగా ఈరోజు వాటిల్లో ఆ ట్యాంకర్లకు సంబంధించి అంటే మొబైల్ డీజిల్ బంక్స్, కల్తీ డీజిల్ బంక్స్, మొబైల్ కల్తీ డీజిల్ బంక్స్ని ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి ప్రజలే ఫిర్యాదు చేస్తే దాని మీద పోలీసులు ఆ వెహికల్ని, ఏదైతే డీజిల్ పడుతుందో ఆ వెహికల్ని, పట్టించుకున్నటువంటి వెహికల్ని తీసుకువెళ్తే ఒక గంట లోపల ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు రంగప్రవేశం చేసి వాళ్ళతో ఏదో వాటాలు మాట్లాడుకుని వెంటనే వదిలిపెట్టేశారు. నేను పోలీసులను అడిగా, ఏమయ్యా మీరు కల్తీ డీజిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్ను పట్టుకున్నారు కదా, దాని మీద కేసులు నమోదు చేశారు కదా, వాళ్ళని తీసుకెళ్లారు కదా అంటే కేసులు నమోదు చేయలేదు సార్, విజిలెన్స్ మేము చూసుకుంటామన్నారు వాళ్ళు, అందుకని విజిలెన్స్కి వదిలేసామని అన్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు దేవాలయ భూములకు సంబంధించి సాక్షాత్తు కంప్లైంట్ ఇచ్చేటప్పుడే నేను 15 అంకణాలు దానికి సంబంధించినటువంటి 15 సెంట్లు భూమి మాత్రమే వాళ్ళు తీసుకున్నారు, 68 సెంటని 48 సెంటని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించినట్లు కాదు అంటే ఒక్క సెంటు భూమి అయినా దేవుడి భూమి అన్యాక్రాంతమయ్యేదానికి అవకాశం ఉందా? ఈరోజు మేము పరిపాలించాము, చాలామంది మా దగ్గరికి వచ్చారు, అయ్యా భూమి ద్వారా లేఅవుట్ వేసుకుంటాము అంటే దేవుడి భూమి తాకడానికి లేదన్నాం.